ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు, ట్రెడిషనల్ హీలర్ని. ఇప్పుడు మనం జహీరాబాద్ మా హెర్బా వ్యాలీ అనే ఫామ్లో ఉన్నామండి. ఇది నిజం చెప్పాలంటే హెర్బల్ ఫామ్ అనుకోండి. అనేక రకాలు 300-400 రకాల హెర్బ్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మంచి పళ్ళ తోటలు ఉన్నాయి. ఒక రిసార్ట్ కడుతున్నాం ఇక్కడ, హెల్త్ రిసార్ట్, ధ్యాన మందిరం ఉంది. క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం జూలై నెల నుంచి, జూలైలో. అంచేత ఇక్కడ మనం ఈరోజు మా తోటలో ఉన్న ఉసిరికాయల గురించి మాట్లాడుకుందాం అండి. ఉసిరి, పుల్ల ఉసిరి అందరికీ ఇష్టమైంది. ఇది చాలామందికి, పులుపు ఇష్టం లేని వాళ్ళకి తప్ప. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం యాక్చువల్గా రాచ ఉసిరి అని పెద్ద ఉసిరిని అంటూ ఉంటాం, ఆమ్లాని. అది కాదండి, అది పెద్ద ఉసిరి అంటారు, దీన్ని ఉసిరి అంటారు, ఆమ్లా అంటారు దాన్ని. రాచ ఉసిరి అనేది ఇదే నిజం చెప్పాలంటే. మన శాస్త్రాల్లో ఉన్న రాచ ఉసిరి ఏదంటే ఇదండి. దాన్ని రాచ ఉసిరికాయ అంటాం మనం. కాదు, ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందన్నమాట. మంచి ఫుడ్ కూడా. ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో తగ్గిపోవడం వల్ల మనం తిన్న ఆహారం అనేది శరీరానికి వంట పట్టదండి. అంటే అది బాడీ అబ్జర్వ్ చేసుకుని శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవ్వదన్నమాట. మీరు ఎంత తిన్నా అది వేస్ట్గా బయటికి పోతుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ విటమిన్ సి ఉన్న ఎక్కువ ఇది మనకి లోకల్ ఫ్రూట్, అంటే దీన్ని కాయ అనుకోండి, పండు అనుకోండి, ఈ లోకల్గా వచ్చింది. ఇది బ్రహ్మాండమైన విటమిన్ సి ఇందులో ఉందన్నమాట. మనం బెర్రీస్ అని, చెర్రీస్ అని అనేక రకాలు ఎక్కడెక్కడో కాశ్మీరు, హిమాలయాలు, శీతల దేశాల నుంచి వచ్చినాయి. అవి ఏం తినక్కర్లేదండి. ఈ తిన్నా కూడా మనకి ఆ ఉపయోగం వస్తుంది అనమాట. అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే, మనం ఏ నీరు తాగుతున్నామో అదే నీరు తీసుకుంటుంది. మనం ఏ గాలి పీలుస్తున్నామో అదే గాలి ఇది కూడా తీసుకుంటుంది. ఏ నీరు అంటే ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమి. ఏ భూమి మీద అయితే మనం నివసిస్తున్నామో ఆ భూమిలోంచి వచ్చి నీళ్ళే ఈ చెట్టు తీసుకుంటుంది. కాబట్టి మీ శరీరంలో ఉన్న సెల్స్, టిష్యూస్ అనండి, ఇంకోటి అనండి, మీరు శరీర తత్వం అనండి, మీ శరీర తత్వం దీని తత్వం ఒకటే అన్నమాట. అర్థమైంది కదా? అందుకే ఇది మీకు చాలా తేలిగ్గా అబ్జర్వ్ అవుతుంది. అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దీనిలో ఉన్నది మీ బాడీలో ఉంది ఒకటే కదా. ఈ ప్లాంట్ అదే వాటర్ తీసుకుంటుంది, అదే గాలి తీసుకుంటుంది. మీరు అదే గాలి తీసుకుంటున్నారు, అదే వాటర్ తీసుకుంటున్నారు. అంచేత మనం లోకల్గా ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ఏరియాలో ఉన్న ఆహారం మాత్రమే మనకి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే చాలా తొందరగా డైజెస్ట్ అయ్యి మన శరీరానికి ఇవ్వవలసినవి ఏవైతే ఉన్నాయో అవి మోర్ దెన్ 90% ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే మీరు కాశ్మీర్ యాపిల్, లేకపోతే ఆస్ట్రేలియా కివి, ఇలా ఏ అక్కడి నుంచి తెచ్చుకుని తింటే అది మనకేంటంటే అది ఏదో కాస్ట్లీ, బయట నుంచి వచ్చింది, గొప్ప, అదొక ప్రెస్టేజీ అనుకుని ఎంతోమంది అటువంటి ఫ్రూట్స్ని చాలా ఖరీదు పెట్టి కొంటున్నాం. మనం లోకల్గా పండిన ఇలాంటి ఉసిరికాయ కానీ, లేకపోతే ఒక జామకాయ కానీ, ఒక బొప్పాయి కానీ, లేకపోతే ఒక అంజీరు కానీ, ఇటువంటివి మనం తినం. ఒక సపోటా అవనివ్వండి, ఒక మామిడి పండు అవనివ్వండి, ఒక పైనాపిల్ అవనివ్వండి, ఇలాగ మనకు లోకల్గా మనం నివసించే ప్రదేశంలో ఆ చుట్టుపక్కల లేదు, నదుల యొక్క ప్రవాహానికి డ్యాములు కట్టి అడ్డుకట్ట వేసి కాలువల ద్వారా నీరు రప్పించి ఆ నీటిని పొలాలకు ఎక్కడైతే వాడుతున్నారో ఆ ప్రాంతం వాళ్ళు ఆ నీరే తాగుతారు. కాబట్టి అదే నీరు ప్లాంట్స్ కూడా తీసుకుంటాయి. కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు అందరూ కూడా అక్కడున్న పంటల్లో తింటే అద్భుతంగా పనిచేస్తాయండి. ఇది కేజీ 200 అంటే మనం భయపడతాం. అదే ఒక 10 రూపాయలు పెట్టి, నాకు యాక్చువల్గా తెలదు విటమిన్ సి ట్యాబ్లెట్ ఎంత ఉందో, అవి మింగమంటే రోజు మింగుతాం. కానీ ఇలాంటివి తెచ్చుకుని చక్కగా కంగమంగా నాలగొట్టుకుని కొంచెం దీంట్లో ఉప్పు కారం వేసుకుని తిన్నారనుకోండి, తాలింపు పెట్టుకుంటే దీన్ని పచ్చడిగా తినచ్చు. గింజలు అలాగే ఉంటాయి, గింజలు ఏరేసుకోండి, నలిపేస్తే చాలా తేలిగ్గా నలిగిపోతుంది. దీనిని ఘాట్లు పెట్టి కనుక ఆ ఎండలో 1 గంట వదిలేసి తీసి కొద్దిగా నూనెలో వేపించి లైట్గా పచ్చిమిరపకాయలు, లావుగా ఉన్న కాయలు నిలువుగా చీరేయండి. చీరేసి అయ్యి ఇది 2 కలిపి ఆవకాయ పట్టుకోండి. ఎంత గొప్ప టేస్ట్ వస్తుందంటే, ఈ పులుపు అనేది ఆ పచ్చిమిరపకాయలు ఆక్కుని ఆ కారం తగ్గి పుల్లపుల్లగా, కారంగా, పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది.
మీరు వదలకుండా తింటారు. నా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎందుకంటే ఈ చేసుకుని మాకు తినటం అలవాటు కాబట్టి. ఆ విధంగా ఈ పులుపుని వాడుకుంటా అలా పచ్చడిగా చేసుకుని కూడా తినచ్చు. అదేవిధంగా దీని మొక్కలు బాగా తయారైన కాయ తెల్లగా పెద్దదవుతుందనమాట. ముక్కలు కోసి పాకం పట్టుకుని కూడా మీరు నిల్వ చేసుకుని సంవత్సరం పొడుక్కి తింటే మీకు విటమిన్ సి లోపం అనేది పొరపాటును కూడా రాదండి. లేదు అలా ముక్కలు కాదనుకుంటే దీన్ని మిక్సీలో కొట్టి ఆ రసం పిండేసుకోండి. పూర్తిగా పిండేసుకుని 4 లీటర్ల రసానికి 1 లీటరు పంచదార పాకం, అంటే పంచదార పాకం బట్టి 1 కేజీ అందులో ఇది పోసేసి ఈ నీరు ఎగిరి ఆ చిక్కని తేనె పాకం అయ్యేలాగా చేసుకుని ఆ పాకం కూడా మీరు డైరెక్ట్గా చెంచా తినొచ్చు రోజు ఉదయం సాయంత్రం. కడుపులో మంట ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగా అల్సర్స్ ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ మామూలు వాళ్ళు చక్కగా తినొచ్చండి. అలాగా ఈ పుల్ల ఉసిరికాయని కూడా అనేక రిసైప్స్ చేయొచ్చు అనమాట. నేను కరోనా వచ్చిన కొత్తలో ఈ ఉసిరికాయలు తీసుకొస్తూ ఉంటే ఎవరికో ఇస్తూ ఉంటే ఒక బండి అతను, కూరగాయలు అమ్మి బండి అతను చూశాడు. సార్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి, కేజీలు 4 ఇస్తాను. 400 పావు కేజీ 100 అమ్ముతున్నాం అండి. ఈ కరోనాకి విటమిన్ సి మంచిదని తెగ తినేస్తున్నారు సార్ జనాలు, మీ దగ్గర ఉంటే దయచేసి నాకు ఇవ్వండి అన్నాడు. అలాగా మనిషికి కష్టం వచ్చినప్పుడే దాని నుంచి బయటపడటానికి వెతుకులాట మొదలవుతుందన్నమాట. అంటే పులుపు వస్తువులు తింటే విటమిన్ సి పెరుగుతుంది, విటమిన్ సి పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, విటమిన్ సి తింటే మనం తిన్న ఆహారం వంట పడుతుంది, బాడీకి కావాల్సినన్ని ఆహారంలోంచి ఏ పార్టికల్ ఆ పార్టికల్ ఎడదీసి శరీరానికి అందించే శక్తి ఈ విటమిన్ సిలో ఉందండి. అంచేత దీన్ని ఓన్లీ ఏదో సరదాగా తినటం, పుల్లగా ఉంది ఇంట్రెస్ట్ అని కాదు, ఇందులో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ ఉసిరి అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. నేను స్లోగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, ఇంకా స్లోగా మాట్లాడమని చెప్పితే చెప్పండి. మీరు పుస్తకం తీసుకుని చక్కగా దీన్ని రాసుకుని దీన్ని నేను ఏదైతే చెప్పానో పచ్చడి ఎలా చేసుకోవాలి, ఉప్పు కారం కలిపి ఎలా చేసుకోవాలి, పానకం ఎలా పట్టుకోవాలి, ఆమ్లా ఎలా తయారు చేసుకోవాలంటే మురబ్బా, ఆమ్లా కాదు రాసి ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలి అనేక రకాలు చెప్పానండి. దీన్ని పప్పులో వేసి మీరు వండుకోవచ్చు. బాగా తయారైపోయిన తర్వాత పులుపు తగ్గుతుంది, అప్పుడు ఎగురుగా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మామిడికాయ ఎగురులాగా ఇది కూడా పులుసులు కానీ మీరు అట్టికాయ పులుసులో వేసుకోవచ్చు, ఏ పులుసు అయినా సరే, చేపల పులుసులో వేసుకోవచ్చు. ఎనీ పులుసు, చింతపండు తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలాంటి పులుపును వాడుకుంటే రుచికి రుచి వస్తుంది. అనేక రెసిపీస్ మేము ముందు వీటితో చేసి కూడా మీకు చూపిస్తాం, ఎలా వండుకోవాలనేది కూడా. ఓకేనండి, నమస్కారం.